ప్రార్థన ప్రార్థన చేయండి అప్ప. ప్రార్థన చేయండి మరి ఇవాళ ఎవరు. నేను ఇచ్చేస్తాను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికా శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతవగమ్యం పరాప్రకృతిరహితం పరమచలోపదేశికా శ్రీరాజయాఖ్యా గురుం భజే. పూర్ణక్షరాక్షరమతీతం చల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభుం గురుం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం శ్రీ జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అన్ని బోధల వలెను గాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము గాదు గాదన్నా. పన్నగేంద్రాచయని ప్రముఖులు తిన్నగా ఈ బోధ మర్మము కన్నదేశే కులచ నిరిగియు పన్నుగా పరిపూర్ణులైరి. అన్ని బోధల వలెను గాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము గాదు గాదన్నా. ఎన్ని విధములనైన బయలును కన్నులతో గనుగొన్న జన్మము ఉన్నవని బుధులెన్నో విధములా విన్నవించిన విధమెరుంగక తన్ను తాగనుగొన్న తన కన్నా మోక్షంబు గలదనుచో ఉన్న వారల మాట వినకన్నా. మతవాదులందరూ ఉన్న వస్తువు చూడలేదన్నా బహుగతులు బల్కుచూ ఉన్న వారల జోలి మానన్నా. తన్ను నమ్మెదరనుచు శాస్త్రములెన్నియో కల్పించి ఎరుక తన్ను తా పరిపూర్ణమందున ఎన్న బోవక సున్నయగును. అన్ని బోధల వలెను గాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము గాదు గాదన్నా. కండ కండముగా కనంతట నిండియుండిన నిజ పదంబున దండి సద్గురు నందజేరియు నుండి చేరక మొండి జనులు బండలను పూజించుతారన్నా. ఉష్ణమున కోర్చి ఎండలో పడి మండుతారన్నా. ఇదిగాక కొందరు కొండ గుహలో నుండి నారన్నా. నది నిధులు తిరుగుచూ నుండు వారలు మెండుగలరన్నా.
కొండలారింటికి పైగా నిండు మేడలు నుండు పడతిని అందమయక నుండు మతితో మెండు మెలుచుందురు అన్ని బోధల వలెనుగాదన్నా ఎన్న కాదు కాదన్నా దిక్కు దిక్కు చూచిన పిక్కటిల్లు నక్కజంబై నొక్క రీతిగనున్న బయలును నిక్కుగనలేక కొందరు మ్రొక్కెదరు మత దేవతుల కన్నా చక్కమలములపై ఎక్కిదహరము చేరుతారన్నా త్రైలక్ష్యములచే ముక్కు చెవులను చూతారన్నా మృత్యువుకు భయపడి దిక్కు తెలియక దాగినన్నా మధ్యన దృష్టి నిలిపి అక్కడుండిన తక్కులాడిని మక్కువ తాగని నిక్కుచుందురు నిజమదనుకొని అన్ని బోధనలను పరిపూర్ణ బోధ సఖ్యముగాదుగాదన్నా బంధమోక్షం వేమి లేకను కిందు ముందుగా మీదు వెనుకను బయలుండగా పొందలేకను బంధమతులై సంధియములచే సమసినారన్నా సంసార వారధి అందుబడి కామాదులైరన్నా సన్యాసి మనుచును సుందరాంగుల పొందు విడిరన్నా ఆ మనస్కయోగా నమ్మి ప్రియమందే బోధని ముందు సనక సనందనాది మునీంద్రులెల్ల పసతు చేసిరి అన్ని బోధల వలను గాదన్నా పరిపూర్ణ బోధ ఎన్న సత్యము గాదన్నా ఆది మధ్యాంతరము లేకను ఆనాది మాండమంతట సూది మోపును సందు లేకను పాకొనియున్నట్టి గోప్యము సాలరన్నా సద్గురు తెలిపి సుల్తముయన్నా శ్రీ వీరయార్యుల పాదములు మది నమ్మికొనియున్నా బవలయములని బాధలన్నీ తొలగును ఎన్నా ఖేదమోదము వీడి గురుని ప్రసాదమును ఈ బోధగైకొని వాదభేద వికార గుణములు వదలుమనిను రమణయ్యదా అన్ని బోధల వలెను కాదన్నా పరిపూర్ణ జై గురు. లాస్ట్లో పట్టుకుంటుంది, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. జై గురప్ప, అందరికీ జై గురు. గురు పరంపరకు జై. సాంఖ్య విచారంలో చేసినటువంటి సమస్త ప్రయత్నం అంతా కూడా జీవుణ్ణి, బ్రహ్మాండాన్ని, బ్రహ్మాండోత్పత్తిని విచారణ చేసేటువంటిది. నీవు విచారణలో భాగంగా ఈ విశ్వం రాకర్త కట్టు నుంచి సర్వమును తెలిపినటువంటిది అది. అయితే ఆ సాంఖ్యంలో విచారణ చేసిన సమస్త ప్రయత్నం అంతా తారకంలోకి వచ్చేయాలకు లవలేశం. లవలేశం అంటే చిన్న ఆవగింజ అంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంతో పనిలే. ఇంక నీవు, ఆ నీవుగా ఉండేటువంటిది, నిన్ను గురించిన నీవు తరించాల్సినటువంటి అంశం అది. ఆ తారకమే ప్రధానం ఇంకా తర్వాత. కానీ సాంఖ్య విచారణ లేక తారకం ఎప్పటికీ నిలబడదు. ముందు నీ బ్రహ్మాండోత్పత్తి, నీవు కారణమైనటువంటి సర్వము ఈ పంచీకరణ ద్వారా గుర్తెరిగిన తర్వాత కానీ ఈ తారకం అర్థం కావాలంటే నిలబడదు. ముందు అది తెలుసుకుంటే ఇది తర్వాత. ఆ తారకం యొక్క అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా అమనస్క స్థితిలో లవలేశం. ఇంకా అమనస్క స్థితిలోకి పోయిన తర్వాత
ఆ తారక జ్ఞానము అంతకుముందు నేర్చుకున్న సాంఖ్య జ్ఞానం అంతా లేదు, ఇంకా మనసే లేదు. మనసే విరమణ. అన్నిట్లో నుంచి తెలుసుకున్న వాటిలో నుంచి ఏమి తెలుసుకున్నామో ఆ తెలుసుకున్న స్థితిలో నుంచి విరమణ చెందే స్థితి. కాబట్టి ఎందుకు ఇంత భేదం ఉంది? ఇంత భేదం ఉంది ఈ మూడింటి మధ్య. ఎందుకని చెప్తున్నారయ్యా అంటే, అమనస్కం అనేది ఆఖరుగా స్థిరం, అది శాశ్వతం. ఇంకా పరిణామాలు లేవు. కింద వాటిలో అన్నింటిలోనూ పరిణామాల మార్పులు, జ్ఞానం వచ్చే కొద్దీ అజ్ఞానం తొలగిపోవడం, భ్రాంతులు వేయడం, అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడ మనసే లేదు. ఏది మనసులో చెందుతోందో, ఏది ఊహిస్తోందో, ఏది పరిణామం చెందుతోందో అదే లేదు ఇంకా. అది లేకుండా అయిపోయేటువంటి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి పరిణామరహితమైనటువంటిది అమనస్కం. ఎన్నైతే వేదాంతంలో చెప్పించబడుతున్నాయో, వేదాంతంలో ఎన్ని రకాలుగా ఏమేమి చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా రహితమయ్యేటువంటి స్థితి అమనస్కం. అది అమనస్కం అంటే. కాబట్టి మీ నిత్య జీవిత జీవానుసంధానంలో ప్రతి క్షణము, ప్రతి రెప్పపాటు అత్యంత విలువైనది. మీ జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి అంటే, ప్రతి క్షణము, ప్రతి రెప్పపాటు కూడా విలువైనదే. ఆ విలువైన సమయమును వృథాగా, నిర్లక్ష్యంగా, వేస్ట్గా ఏ వ్యవహారాలకైతే చేస్తున్నావో ఆ వ్యవహారాలన్నీ చేస్తూనే ఈ క్షణం కూడా వేస్ట్ కాకుండా నీ భావనలో దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి రెప్పపాటు కూడా అత్యంత విలువైనదే. ఆ వెనక్కిపోయినది ఏది కూడా మళ్ళీ రాదు, గడిచిపోయిన కాలము రాదు. కాబట్టి లక్ష్యం కోసమే పరిశ్రమించడం కోసం వచ్చిన జీవితం సాధనయే పరమావధి దీనికి. ఈ లక్ష్యం ఎందుకోసం జన్మించినాను, నాకు ఈ జన్మ వచ్చినందువల్ల మానవ శరీరం అనేది వచ్చి దాంట్లో గుర్తెరిగే చైతన్యంతో ఈ సర్వ విచారణ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. అవకాశంలో నేను తరించి నేనన్నది లేకుండా పోతే మళ్ళీ ఈ చక్రబంధంలోంచి విడిపోయేటువంటి స్థితిలోకి నేను పోతాను. మరి ఆ పరమావధి అంటే, అవధి అంటే ఆ లక్ష్యం పరమమైనది. అన్నిటికంటే పరమావధి ఏంది అంటే నేను ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే, ఇంకంతకంటే మించింది ఏమీ లేదు నాకు అనేటువంటి కఠినమైన నిర్ణయాన్ని స్వీకరించాలి. కఠినమైన నిర్ణయాన్ని అంట. ఆ కఠినమైన నిర్ణయం స్వీకరించాలి. ఏ వ్యవహారం అంతా రోజు చేస్తూ ఉన్నప్పటికీ, వ్యవహారిక జ్ఞానం ఉన్నప్పటికీ, వేదాంతపరమైనది గురువు ద్వారా నువ్వు ఏదైతే పొందావో, ఏదైతే తెలుసుకున్నావో ఆ భావం నిరంతరం నీ గమనంలో ఉండాలి. మరి గురువు దగ్గరికి పోయినప్పుడు ఆ స్థితిని పొందే వరకు నువ్వు కఠోరమైనటువంటి దీక్షతో ఉండాలి. ఎట్లాంటి కఠోరం చెప్తున్నాడు? కఠినమైన నిర్ణయాన్ని స్వీకరించాలి. వజ్ర కఠోరమైనటువంటి మనసు ఉండాలి. మనసు చెలించేదిగా ఉండకూడదు. మనసు మాటిమాటికి ఏమవుతుందిలే, ఈ కాసేపు ఇది, ఆ కాసేపు అది చూద్దాం, టైం వేస్ట్, వేరే అంశాలన్నీ దీనికి సంబంధించినవన్నీ ఏవేవో వస్తున్నాయి. సరే, వ్యవహారిక జీవితంలో ఉండేటువంటి అందరితో పాటు కూడా అయినప్పటికీ నీ లక్ష్యమే. వేదాంత బోధలేకి వచ్చిన వారి లక్ష్యం ఎట్లుండాలి, మనసు ఎట్లుండాలి వరకు మాటి మాటికి మారేదానిలాగా ఉండకూడదు. వజ్ర కఠోరమైనటువంటి మనసు ఉండాలట. వజ్ర కఠోరం. వజ్రంతో ఎందుకు పోల్చాడంటే, అది సానబడితే అద్భుతంగా కనపడుతుంది కానీ నిజానికి అత్యంత కఠిన వస్తువు అది. అత్యంత కఠిన వస్తువుగా రూపొంది ఉంటుంది భూగర్భంలోనే. రాయి కంటే అన్నిటికంటే కూడా కఠినమైంది. కాబట్టి అంత వజ్ర కఠోరమైనటువంటి మనసు ఉండాలట. అంటే కదలికలంటే చెలించడము, మనసును చెల్లింపజేసుకునే దాని పట్ల, అన్నిటి పట్ల ఆకర్షింపజేయడము. ఏదైతే ఏ మెట్టెక్కిపోతున్నావో నువ్వు అందులో నుంచి కిందికి దిగజారే పద్ధతిలో ఉండకూడదు. అందులో నుంచి కిందికి దిగి వచ్చి మళ్ళీ మామూలు భ్రాంతికరమైనటువంటి చలనాలు లేకపోకుండా కఠోరమైనటువంటి తత్వంతో నువ్వు ఉండాలి. వేదాంత బోధలేకి వచ్చిన తర్వాత సింహ హృదయం ఉండాలట. భయము మరియు చెలించే మనసు లేకుండా సింహ హృదయం ఉండాలట. తాత్కాలికంగా వచ్చిపోయేటువంటి భావాలన్నీ ఉండకూడదట. తాత్కాలికంగా వచ్చిపోయేటువంటి ఇవన్నీ మాటల కింద చెప్తున్నాడు. మా ఆయన కోప్పడ్డాడు,
లేదంటే ఆయన అయితే మా ఆవిడ సరిగా వినలేదు, మా పిల్లలు అనువుగా లేరు, ఏంటో ఏవేవో రకరకాలు ఉన్నాయి సమస్యలు మా ఇంట్లో. నిన్నటి నుంచి ఎంతోమంది యొక్క జీవితాలు వాళ్ళు నోరు తెరిస్తే చెప్పేటివన్నీ ఏంటయ్యా అంటే అన్నీ ఇలాంటివే. అవన్నీ అడ్డంకులు కాదు. మనసు స్థిరపరచుకుంటే అవన్నీ అంతకంటే ఇంకా కఠినమైనటువంటివి రేయింబవళ్ళు చేస్తున్నా కూడా ఆ సమయం అయితేనే ఆ వేదాంత బోధ రేయింబవళ్ళు శరీర కష్టం ఈరోజు చేస్తే తప్ప నేను జీవించడానికి కూడా నాకు రాత్రికి రోజు లేదే అని భావించే వాళ్ళు కూడా అన్నం కోసం, ఆహారం కోసం, కుటుంబం కోసం అన్నిగా తాపత్రయపడుతూ మళ్ళీ వాళ్ళ ఇంట్లో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అట్లాంటి వాళ్ళు కూడా మళ్ళీ 7:30, 8 అయితేనే ఇటుకు వచ్చి కూర్చునేవాళ్ళు నా దగ్గర. ఆ రోజు ఆబ్సెంట్ కాకుండా అదేదో పరీక్ష దగ్గరికి వచ్చిందన్నట్టుగా ప్రతిరోజు తుఫాను పట్టుకుంటే తప్ప ఆగేదే లేదన్నట్టు. అట్లా రోజువారీగా ఎంత కఠినంగా ఏం పనులు ఉన్నప్పటికీ ఇట్లాంటి మాటలతో ఆ పనులు ఈ పనులు అని తప్పించుకునే టైప్లో కాకుండా నువ్వు స్థిరమైన నిర్ణయం అంటూ తీసుకుంటే నువ్వు ఆ స్థిర నిర్ణయంతో నువ్వు ఆ విధమైన కఠినమైనటువంటి స్థితిలో అంటే ఎప్పుడు ఇదే లక్ష్యం, పరమ లక్ష్యం ఏమిటంటే ఇదే. ఆ మిగతా లక్ష్యాలన్నీ సాధారణమైనవి. జీవితంలో చేయాల్సిన లక్ష్యాలన్నిటికంటే పరమావధి ఇది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళానండి, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అలా జరిగిన దాంట్లో నేను కూడా అనుకున్నాను ఇది కరెక్టేనా అండి అంటే ఇది ఏ స్థాయిలోదండి అంటే ఇది ఇప్పుడు నిర్ణయం ఏ స్థాయిలో ఉందంటే నువ్వు పొందవలసిన లక్ష్యం ఏమిటో ఏ స్థాయిలో ఉంది అనేది ముందు నువ్వు పొందాల్సిన లక్ష్యం వైపుకే ఉండాలి. కాబట్టి మీరు ఇలా అడిగినంత కాలము బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా అడిగినంత కాలము అంటే నేను 15 ఏళ్ల నుంచి చూస్తున్నానేనో, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, 15 సంవత్సరాల నుంచి చూస్తున్నానేనో, 15 సంవత్సరాలలో కేవల జ్ఞాన పద్ధతిగా కాక 15 సంవత్సరాల్లో ఏం పద్ధతిలో మాట్లాడావు, ఏ పద్ధతిలో నీ యొక్క చర్చ నడిచింది, ఇంట్లో విషయాలు, బజార్లో విషయాలు, లేకపోతే మొన్నట్లా నిన్నట్లా ఎన్ని రకాలైనటువంటివి ఏంటేంటివి వస్తున్నాయి మదిలేకి. దీనికి సంబంధించిన వేదాంతానికి సంబంధించిన వస్తున్నాయా, లేదా వ్యవహారానికి సంబంధించిన వస్తున్నాయా ఆ మాట్లాడే మాటల్లో? ఆ 15 సంవత్సరాల్లో కేవల జ్ఞాన పద్ధతిగా ఇందాక మాట్లాడినప్పుడు ఈ కేవల జ్ఞానం అనే పదాన్ని వాడారండి. కేవల జ్ఞానం, కేవల జ్ఞాన నిర్ణయం పొందడం కోసం మాత్రమే వచ్చే వాళ్ళకు ఉపయోగపడేదే సద్గురు కృప. సద్గురు కృప ఎవరికి ఉపయోగపడుతుందంటే సద్గురు కృప కేవల జ్ఞానం నిర్ణయం పొందడానికి, కేవల జ్ఞాన నిర్ణయం పొందడానికి మాత్రమే వచ్చే వాళ్ళకు ఉపయోగపడుతుంది. టైం అయింది కాబట్టి కాసేపు టైం పాస్ అయ్యేకో, లేకపోతే ఊరికే ఇంకా పోవాలి కాబట్టి పోవాలనేదో కాదు, కేవల జ్ఞాన నిర్ణయం పొందడం కోసం వచ్చే వాళ్ళకే ఉపయోగపడేది సద్గురు కృప. మిగిలినంతా కూడా స్వాత్మ అనుగ్రహమే. మిగిలినంతా నీ యొక్క ఆత్మ యొక్క నీ పరిశీలన చేసుకుంటే నీ ఆత్మ అనుగ్రహమే. నీ ఆత్మలో నువ్వు నిర్ణయించుకొని దాని ప్రకాశం చేత ఏ చర్యలన్నీ నీలోకి నీవు జరుగుతున్నాయో దాంట్లోకి తొంగి చూసుకొని ఈ తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ గుర్తెరుగుతూ ఉంటే ఇక ఆ నిర్ణయాత్మక స్థితికి రావడానికి ఉపయోగపడేదేమో ఆ సద్గురు కృప. ముందు ఈ విషయాలన్నింటినీ నువ్వు ఆలోచనలో ఈ విషయాలన్నింటినీ తెలుసుకోగలిగి భ్రాంతులను వీడగలిగేటట్టు ప్రశ్నించి భ్రాంతులు వీడడానికే ఏవైతే నీకు అంతకుముందు ఉన్నాయో అవన్నీ వీడి నువ్వు ఒక్కొక్క మెట్టు పైకి పోవడానికే ఉండాలి. కానీ మాటలన్నీ ఏం మాటలు మాట్లాడినప్పటికీ ఇన్నేళ్ల నుంచి నేను పోతున్నా, ఇన్నేళ్ల నుంచి చేస్తున్నా అనేదానికంటే నువ్వు ఎన్ని రకాలైనటువంటి మెట్లన్నీ ఒక్కొక్కటి ఎక్కుకుంటూ పోయినావు, ఆ ఎక్కుకుంటూ పోయిన దాంట్లో ఎంతవరకు నీలో జ్ఞాన నిర్ణయం అయింది అనేది నీలేకి నువ్వు తొంగి చూసుకోవాలి. కాబట్టి మీరు 3 గుణాలను అధిగమించాలన్నా లేకపోతే ఇంకేదో రకరకాలంటే జ్ఞాత యొక్క స్థాయిని విచారించి అధిగమించడానికి కావలసిన సమస్తము కూడా స్వాత్మని అనుగ్రహమే.
కాబట్టి ఏం చెప్తున్నాడు, 3 గుణాలను అధిగమించాలంటే కూడా ఆ 3 గుణాలు ఇంకా ఏదే ఇంకేదో రకాలంటే ముందు నువ్వు ఏంటి, నేను ఏ స్థితిలో వ్యవహారంగా చేసినప్పుడు ఏ స్థితిలో జాగ్రత్తలో ఉన్నా, నిద్రాస్థితిలో ఏ విధంగా ఉన్నా, స్వప్న స్థితిలో ఏ విధంగా ఉన్నా, ఈ మూడవస్థల్ని దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిగా ఏ విధంగా ఉన్నా, ఏ జ్ఞాత అనేటువంటి వాడు ఈ సర్వమును తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నాడు, ఆ జ్ఞాతే సాక్షిగా ఉన్నాడు. ఈ విషయాలన్నిటినీ నీలో నువ్వు విచారించుకోవాలి ముందు. ఈ వింటున్నటువంటి దానితో లేదా ఈ శాస్త్రంలో గ్రంథంలో దేంట్లో వచ్చినప్పటికీ నువ్వు నీలోకి అన్వయించుకొని నీ యొక్క స్వాత్మ అనుగ్రహం పొందితే నీ ఆత్మ పరిశీలనలో నువ్వు నేను ఆత్మను, ఏ ఆత్మ, ఈ సర్వమును గుర్తిరిగి సర్వమునకు ప్రకాశం కలగజేస్తున్నటువంటి నీలోనే ఉన్నటువంటి బ్రహ్మం, నీలోనే ఉన్నటువంటి ఎరుక, నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం, అదే సమిష్టిగా ఉన్న పరమాత్మ, అది కూడా నీలోనే ఉంది. నీ సహస్రారంలోనే ఎక్కడైతే ఈ సంకల్పాలు కలుగుతూ సర్వమునకు ప్రకాశం కలగజేసేది ఉందో అక్కడ ఉంది. అక్కడి నుంచి దాంట్లో దాంట్లో నుంచి ఎట్లా అక్కడ గురువు చేసే సహాయం ఏదంటే, నిజానికి మాట్లాడితే సరాసరి సహాయం చేసేది ఏం లేదు ఇక్కడ. కేవలం మీకు ఒక దీపాన్ని పెట్టి చూపెట్టడం అంతే. కొద్దిగా తెలుసుకోలేకపోతున్నామని తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రోద్బలాన్ని అందించడం. గురువు ఏం చేస్తాడు, గురువు అనుభవ జ్ఞానంతో నీకు ఒక మార్గదర్శిగా వెలుగు చూపిస్తాడు. నువ్వు చీకట్లో ఉన్నావు, చీకట్లో ఉన్న వారికి ఏం కావాలి, వెలుగు చూపించేవాళ్ళు, వెలుతురులోకి తీసుకొచ్చేవాళ్ళు కావాలి. కాబట్టి నీలో ఉన్నటువంటివన్నీ ఏమేమి రకాలు ఉన్నాయో అవి మాట్లాడడం ద్వారా నువ్వు అక్కడ గురువు చేసే సహాయం నిజానికి ఏంది అంటే ఏమీ నేరుగా చేసేది లేదు. నీలో నువ్వు భావన చెందుతూ నీలో మళ్ళీ ప్రశ్న ఉత్పన్నమై, ఇదిగో నాకు ఇది వరకు తెలుసు, ఇంక ఇది ఏంది, ఇంకా ఆ తర్వాత స్టెప్ ఏమిటి, ఆ తర్వాత స్టెప్లో నాకు అవగాహన ఎట్లా కావాలి అనే దాంతో ఆయన దారి చూపిస్తాడు. ఇది ఏమిటితో దారి చూపిస్తాడు, తాను అనుభవ జ్ఞానంతో వాళ్ళ గురువు దగ్గర పొంది తాను అశరీరుడై ఉన్నాడు, ఈయన మెట్లని దాటి ఉన్నాడు. ఈ మెట్ల మీద నీతో పాటు నిన్ను ఎక్కించుకుపోవడానికే, అంతే తప్ప దిగి రావాల్సిన పని ఆయనకు లేదు. అన్ని మెట్లు దాటినటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి కేవలము మీకు ఒక దీపాన్ని పెట్టి ఆ దీపంతో ఎట్లయితే చీకటి పోగొట్టి చూపిస్తున్నామో అట్లా గురువు ఏం చేస్తాడంటే నీకు మార్గదర్శనం చేస్తాడు. నీకున్నటువంటి భ్రాంతులను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో నువ్వు ఉండాలి. నువ్వు ఆ ప్రయత్నంలోనే మాట్లాడాలి. ఏం మాట మాట్లాడినా వ్యావహారికమైన గురువు దగ్గరికి పోయినప్పుడు వ్యావహారికమైనటువంటి అన్నీ మానుకోవాలి. నిన్న పలానా కూర చేసింటిమి, మన చాలా రుచిగా ఉండే, వీళ్ళు ఇది ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇవన్నీ వ్యావహారికమైనటువంటి మాటలన్నీ సమయం వృధా అవుతుంది. వ్యావహారికంగా నువ్వు ఉన్నప్పుడు మాట్లాడుకోవాల్సింది, గురువు దగ్గరికి పోయినప్పుడు మాట్లాడాల్సినవి కాదు. గురువు దగ్గరికి పోయినప్పుడు మీ ప్రతి మాట ప్రతి లక్ష్యము కూడా దాని మీదనే ఉండాలి. అది ఎట్లా అధిగమించాలి ఇక్కడి నుంచి అనే దాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రోద్బలాన్ని గురువు అందిస్తాడు. నీలో ఆ ఉత్సాహాన్ని రేకెత్తిస్తాడు. నువ్వు సాధన దిశగా అడుగులు వేయించేటువంటి ఆ ప్రయత్నం చేస్తాడు. నీకు ముందు ఆ లక్ష్యం ఉంటే నిన్ను ఆ దారిలో నువ్వు ఎంత అజ్ఞానంగా ఉన్నప్పటికీ నీ దశను బట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటూ నిన్ను దాటించే ప్రయత్నం చేస్తాడు. నీకు ఆ విధమైనటువంటి లక్ష్యం ఉండాలి. కాబట్టి ఆ మొదటి అడుగులు వేయించే ప్రయత్నం ఎట్లా చేస్తారు, ఏలు పట్టుకొని మొత్తం మెల్లిగా నడుచు, ఆ నడిచే కొద్దీ ఒడిదుడుకులకునై పడిపోతూ ఉంటాడు. ఆ పడిపోకుండా చేయగలిగితే మళ్ళీ ఆ తర్వాత ఇదిగో ఇట్లా నడు అట్లా నడు అని దూరం గురించి చూస్తూ చెప్పినా కూడా దీన్ని పట్టుకున్నాడు దాన్ని పట్టుకున్నాడు అంటే ఇంక నడుస్తాడు. ఇంకా ఆ తర్వాత వాడి పరిగెత్తాడు. ఆ పిల్లోడు ఫస్ట్ ఏమో నొక్కేస్తాడు, మళ్ళా చేయి పట్టుకొని వెళ్ళి నడిపిస్తే ఆ చేయి పైన ఆధారంగా ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంది కాబట్టి నేను పడిపోననే భయంతో నడుస్తాడు. ఆ నడిచేది అలవాటైపోయిన తర్వాత నువ్వు చేయి పట్టుకోకపోయినా ఇదిగో ఆ గుంజను పట్టుకున్నాడు, కుర్చీని పట్టుకున్నాడు అని దాన్ని పట్టుకొని నడుస్తాడు. ఇక నడక పడిపోకుండా నిలబడమే లక్ష్యం. అప్పుడు ఏమిటా పిల్లోనికి లక్ష్యం అంటే పడిపోకుండా
నడవగలిగినప్పుడు ఈ వైపుకు ఆ వైపుకు తూలేది ఉంటుంది ఆ పిల్లోడు. అన్న పడిపోకుండా నిలబడగలగడమే అప్పుడు లక్ష్యం. కాబట్టి నువ్వు పడిపోకుండా చేయగలగడమే గురువు లక్ష్యం కూడా. వెనక్కి పడిపోకుండా నేను నిలకడ చెందించే స్థితి. ఇక నిలకడ చెందిన తర్వాత నువ్వు వేగాన్ని అందుకోవాలి. నడక నీకు అందించిన తర్వాత ఇంక నడక పరుగు అన్నీ అందుకోవాలి నువ్వే. కాబట్టి ప్రయత్నం అయితే నువ్వు మొదలు పెడితే చేస్తాడు, అడుగులు వేయించే ప్రయత్నం చేస్తాడు. యథార్థంగా సద్గురుని కృపని అందుకోవాలి అంటే జ్ఞాత కూటస్థుడు రెండూ ఒకేలాగే ఒకటే ఎలాగా అనేటువంటి తీవ్రమైనటువంటి స్థితిలో వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది సద్గురు కృప. ఇక మూడవది ఏం కావాలంటే పరమాత్మ కృపే. ఈ మొదట ఏంది అంటే ఈ యథార్థంగా సద్గురు కృపను అందుకునే వానికి ఏం కావాలంటే జ్ఞాత కూటస్థుడు రెండూ ఒకటే ఎలాగా. జ్ఞాతగా ఉన్నాడు ఇక్కడ. జ్ఞాతగా ఏమిటి? నీలో జరిగే సర్వ పరిణామాలను గుర్తెరిగేటువంటి జ్ఞాతగా ఉన్నాడు ఇక్కడ. ఆ జ్ఞాతే ప్రత్యేగాత్మ అనేటువంటి తుర్యస్థితిలో ఉన్నటువంటి సాక్షిగా కూడా ఉన్నాడు. ఆ సాక్షి ఎవరైతే సాక్షిభూతుడై మూడవస్థల్ని దాటినటువంటి స్థితిలో ఉండేటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఈ సృష్టికి కారణమైనటువంటిది ఒక్కటిగానే ఉన్నటువంటి స్థితిలో ప్రత్యేగాత్మ పరమాత్మలు రెండు ఒక్కటే, ఒకే చైతన్యంవే. ఆ ఒకే చైతన్యంగా తాను జీవభావం వదిలి తాను పరమాత్మను అనేటువంటి గుర్తెరిగేటువంటి కూటస్థ స్థితికి ఎప్పుడైతే చేరుతాడో ఆ కూటస్థం అంటే రెండు ఒక్కటిగా చేయడం. అనేకత్వాన్ని నుంచి ఏకత్వం పొంది ఏకత్వ స్థితిలో ఉన్నటువంటిది ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి నేనే. నాకు అన్యంగా లేదు. నాకు అన్యంగా మరొక వస్తువు కూడా లేదు, మరొక ప్రాణి కూడా లేదు. నాకు అన్యంగా ఏమీ లేదు ఈ జగత్తులో. ఈ జగత్తుకు సర్వమునకు కారణమైనటువంటి ఏ పరమాత్మ చైతన్యం ఉందో అది నేనేను అని కూటస్థుడుగా స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ రెండు ఒకటే అనేటువంటి ఏ విధంగా ఒకటి ఆ రెండు అనేది విచారణ ద్వారా తాను ఆ తీవ్రమైనటువంటి స్థితిలో ఆ స్థితిలోకి వస్తే ఆ వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది ఇంకా సద్గురు కృప. అక్కడి నుంచి ఆ కూటస్థుడి నుంచి ఆ కూటస్థంలో నుంచి కూడా దాటుకుంటే కూటస్థము అయినటువంటి అఖండ ఎరుక లేదు, నేను జీవుని అనేటువంటి ఖండ ఎరుక లేదు. ఆ ఖండాఖండములుగా ఉన్న సర్వ ఎరుకలు ఏ ఎరుక లేదు. ఎరుక ఒక్కటే ఉంది. సర్వ ఎరుక అనేది అనేకత్వాన్ని పొందినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నది ఒక్క అంశంలో నుంచే వచ్చింది కాబట్టి ఆ అనేకత్వంగా వచ్చినది తాను వచ్చినటువంటి స్థితిని, తన పూర్వస్థితిని, తన యథార్థ స్థితిని మరిచి అనేకత్వాన్ని పొంది దానితో తాయత్వం చెంది అనేకంగా భావిస్తూ ఉంది తప్ప నిజానికి విచారం చేసిన తర్వాత తన స్వస్వరూపాన్ని అడిగితే అనేకత్వమే లేదు, ఏకత్వం ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి కూటస్థ స్థితిలో వరకు విచారణ చేసుకుంటూ పోయినవాడు ఇంకా అక్కడి నుంచి సద్గురు కృప కలిగితే ఆ సద్గురు కృపతో దాటుకోగలుగుతాడు. ఆటి వరకు పోతే ఇంకా సద్గురు కృప. ఇంక మూడోది ఏం కావాలంటే పరమాత్మ కృప. పరమాత్మ అంటే ఇంక పరమాత్మ తానే గురువే పరమాత్ముడై ఉన్నాడు. పరమాత్మ స్వరూపంలో గురువు ముందు జ్ఞాతగా నుంచి జ్ఞాత స్థితిలో నుంచి కూటస్థుడి స్థితి, కూటస్థుడి స్థితిలో నుంచి పరమాత్మ స్థితి, దాన్ని కూడా దాటిన స్థితిలో ఉన్నాడు గురువు. అశరీరుడై దాన్ని దాటినటువంటి పరిపూర్ణ ప్రబోధకుడుగా పరిపూర్ణాన్ని బోధించడానికి నువ్వు కోరితే నీ కొరకు దిగి వచ్చాడే తప్ప అవసరమే లేనటువంటి, తనకు అవసరమే లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన దృష్టిలో జగత్తు లేదు, సద్గురువు దృష్టిలో సద్గురువు లేనివాడైనటువంటి వాడైనప్పటికీ సద్గురువు బయలు స్వరూపంగా ఉన్నదాన్ని భావన చెందినప్పటికీ మళ్ళీ బోధించడానికి వచ్చాడు కాబట్టి ఆ బోధించడానికి వచ్చినటువంటి వాడే పరమాత్మ, ఆయనే సద్గురువు ఆయనే. కాబట్టి ఆ గురువు చరణంలో నీకు ఇంకా ఆ కృప కావాలి. ఆ కృప కావాలి అంటే నువ్వు ఈ పైన చెప్పినటువంటి స్థిరమైన లక్ష్యంతో ఇక వేరే ఇది తప్ప ఇంక నాకు అవసరం లేదు, వేరే లక్ష్యాలన్నీ లేవు, వేరే లక్ష్యాలు ఏమీ లేవు, ఆ గురువుతో పొందాల్సినటువంటి లక్ష్యం ఇదే. కాబట్టి ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈ దక్షిణామూర్తి శ్లోకాల్లోని ఒక శ్లోకం ఇది. కాబట్టి దక్షిణామూర్తి విధానం అని అన్ని బోధనలలో కూడా ఉత్కృష్టమైనటువంటి బోధనా పద్ధతిని శోధించడానికి ఈ పదాన్ని సూచిస్తారు.
దక్షిణామూర్తి విధానం అని అన్ని బోధాల్లో కూడా ఉత్కృష్టమైనటువంటి అంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆ బోధనా పద్ధతిని సూచించేదానికి ఈ పదాన్ని వాడతారు. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? మూర్తి భేద విభాగనే ఆ గుర్తు చెప్పడానికి ఊరికే రూపంలో భేదం అనే ఇదే తప్ప ఆత్మపరమైనటువంటి భావనలో చూస్తే ఈశ్వరుడు గురుమూర్తి వాళ్ళిద్దరి ఆత్మలు ఒక్కటే అయినటువంటి ఇది. వ్యోమవత్ వ్యాప్త దేహాయ. వ్యోమవత్ అంటే ఎటువంటి ఇది ఉందో ఆకాశం ఏ విధంగా సర్వవ్యాప్తమైనటువంటి ఇది ఉందో అందులోనే ఈ సర్వము ఉన్నాయో ఆ ఆ దేహం వాళ్ళ దేహం పరమాత్మ యొక్క ఆ ఈశ్వరుని యొక్క దేహం ఏడుంది? ఏం లేదు. ఆ వ్యోమవత్ ఈ ఆకాశం అనేది ఎట్లా సర్వవ్యాప్తమై విస్తరించి ఉన్నటువంటి సమస్త విశ్వము దాంట్లోనే ఎట్లుందో అట్లా అంతటా ఉన్నటువంటి ఆ దేహం కలిగినటువంటి దక్షిణామూర్తి స్వరూపమే ఈ గురువు, ఇంకన్యం కాదు. కాబట్టి గురువును ఆ విధమైనటువంటి పద్ధతిలో దక్షిణామూర్తి విధానం అనే అన్ని బోధనల్లో కూడా ఉత్కృష్టమైనటువంటి బోధనా పద్ధతిని సూచించడానికి ఈ పదాన్ని సూచిస్తారు. కాబట్టి పరమాత్మ నిర్ణయాన్ని స్థిరంగా నిలపడానికి ఆ నిర్ణయాన్ని ఆ నిర్ణయం నీలో స్థిరంగా నిలబడాలంటే ఆ పరమాత్మ నిర్ణయ స్థితిలో ఉన్నటువంటి లోటుపాట్లు, అనంత విశ్వ వ్యవహారం నిర్ణయంలో ఉన్నటువంటి లోటుపాట్లు, అనంత విశ్వ వ్యవహారం ఎలా లేదో నిరూపించేటువంటి కేవల జ్ఞానం అది. కాబట్టి ఆ అనంత విశ్వంగా కంటికి కనపడుతున్న దాంట్లో అన్నీ కనపడుతున్నాయి. నీ కంటికైతే కనపడుతూ ఉన్నాయి. విశ్వంగా కనపడుతోంది, దృశ్యంగా కనపడుతోంది, వస్తురూపకంగా సర్వము తెలియబడుతోంది. ఈ తెలియబడుతున్న దాంట్లో ముందు నీ నిర్ణయం నేనెవరు, మళ్ళా పరమాత్మ నిర్ణయం జరిగిన తర్వాత ఈ అనంత విశ్వ వ్యవహారం అంతా జరుగుతున్నటువంటి దాంట్లో ఏ శక్తి స్వరూపంగా ఉన్నటువంటిది మన కంటికి కనపడకుండా ఉండి అంతటిని నడిపిస్తున్నటువంటిది ఉందో ఆ నడిపిస్తున్నటువంటి దాని గురించి తెలుసుకొని ఆ జ్ఞానం ఏ జ్ఞానం అయితే మొదట కలిగిందో అవ్యక్తంలో నుంచి వ్యక్తమైన తర్వాత వ్యక్తం కావడానికి ఏ సంకల్పం కలిగిందో ఆ సంకల్పమే సకల సృష్టికి మూలమై ఉన్నది, సకల సృష్టికి కారణమై ఉన్నది. అదే వ్యక్తం కావడానికి ఆ వ్యక్తమైన తర్వాత అది గుణాలతోనూ తన్మాత్రలతోనూ కలిసి కారణ రూపంలో నుంచి కార్యరూపం ధరించి పంచభూతాత్మమైన సకల ప్రపంచం ఏర్పడడానికి కారణమై ఉంది. కాబట్టి అట్టి కేవల జ్ఞానాన్ని నిరూపించేకి విశ్వ వ్యవహారం ఎలా లేదో నిరూపించేటువంటి కేవల జ్ఞానం ఇది ఎట్లా లేదు ఉందా? ఆ ఉన్నటువంటిది ఎక్కడ? నీ మనసు లేకపోతే అది ఎక్కడ పోయింది? ఉన్నట్టుగా నీకు తోస్తున్నటువంటిది కలలో వచ్చినది ఏ విధంగా మళ్ళీ జాగ్రత్తలో చూస్తే లేదో ఈ విశ్వంగా ఉన్నది అని నువ్వు ఉన్నంతసేపు, నువ్వు భావన చెందినంతసేపు మాత్రమే ఉన్నది. నీ భావనలో అది రహితమైతే ఉన్నది ఎప్పటికీ ఉన్నది ఏది అంటే ఈ రాకడ పోకడ లేకుండా, చలనం అనేది లేకుండా, ఈ విశ్వం అనేదే ఏర్పడకముందు ఏ బయలు ఉందో ఉత్త బట్ట బయలు, అది కూడా అంటే ఇంకొక మరొక అన్య వస్తువు అనేదే ఏమీ లేదు అందులో. అటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి, కేవల జ్ఞానాన్ని అందుకోవడానికి ఉపయోగపడేది ఏదైతే ఉందో దాని పేరే దక్షిణామూర్తి విధానం, దాని పేరే మౌన వాక్య. అక్కడ దాకా వ్యాఖ్యానం అంతా కూడాను మాటలతో కూడుకొని ఉంది. అక్కడికి పోయిన తర్వాత నేను రహితపరిచేటువంటి సూచన మాత్రం మాటలతో కూడింది కాదు, మాటలతో చెప్పి విడమర్చేటువంటిది కాదు. నీ భావంలో భావ పద్ధతిలో దాన్ని గుర్తెరిగి ఆ సూచన ద్వారా ఇది లేనిది, సర్వత్రా ఉన్నది ఉత్తది బట్టవైలే, అందులో ఏదీ లేదు, ఆ ఉన్నది అని భావించిందంతా కేవలం లేనిదే ఉన్నట్టుగా తోపింపజేసినటువంటి మాయ చేతనే అది ఉన్నట్టుగా నేను భావించాను, నిజానికి లేనిదనే. కాబట్టి లేని భావాన్ని, భావాతీతమైన భావాన్ని భావనలో నువ్వు అందుకోవడమే. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగనై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం చిన్ముద్ర కలితం ఆనందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే.
ఇది మనం దక్షిణామూర్తి తత్వం అనేటివి కూడా ఇంతకుముందు చదివినాం ఆల్రెడీ. ఆ గ్రంథంలో వచ్చినటువంటి ఆ దాంట్లోదే ఇది కూడా ఇంకో శ్లోకం. దక్షిణామూర్తి యొక్క మౌనవాక్య గురించినటువంటి ఎవరు ఆశ్రయించారు దక్షిణామూర్తిని? ఆశ్రయించిన వాళ్ళు ఎవరయ్యా అంటే, ఎవరు ఆశ్రయించారు వాళ్ళు? శరీరం స్థాయిలో నుంచి ఇంకా పైకి ఎదిగినటువంటి బ్రహ్మనిష్ఠులు. తాను బ్రహ్మస్వరూపము, తాను ఏ స్వరూపంలో ఉన్నారో తన స్వరూప జ్ఞానం ఎరిగినటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి అశరీరులైనటువంటి వారు ఆశ్రయించారు. బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు ఆయన్ని ఆశ్రయించారు. బోధించే ఆయన ఎవరయ్యా అంటే పరబ్రహ్మం. ఏం బోధిస్తాడు? మౌన వ్యాఖ్య. వ్యాఖ్య అంటే అర్థం ఏమిటంటే విశేషణ ఆఖ్యాన ఇది వ్యాఖ్య. ఏదాన్నైనా విశేషణం, దాంట్లో ఉండేటువంటి విశేషం ఏమిటో తెలియజెప్పడానికి చెప్పేటువంటి మాటే వ్యాఖ్య అనే పదానికి అర్థం. మౌన వ్యాఖ్య అంటే ఏది చెప్పేది ఏముంది? ఆ వ్యాఖ్యేమో విశ్లేషణ చేసేది, విశదపరిచేది, విశేషంగా చెప్పేది వ్యాఖ్య అంటే. అటువంటి వ్యాఖ్య మౌనంగా చెప్పేదట. కాబట్టి మనం మాట్లాడే దాని వెనుక ఒక లక్ష్యార్థం ఉంది. మాట్లాడేదానికేమో ఒక లక్ష్యార్థం ఉంది. ఆ మాట్లాడే పదాని యొక్క అర్థం. ఈ శబ్దార్థం వెనకాల ఏమో ఓ సూచన ఉంది. ఆ శబ్దార్థం వెనకాల ఓ సూచన ఉంది. ఆ సూచన గురించి చెప్పేటువంటి విధానం. మాట్లాడే దాంట్లో ఆ సూచన గురించి చెప్పే విధానం. అంతేగాని ఆయన ఏదో తత్వమసి చూపెట్టేటువంటి చిన్ముద్రను చూపెట్టాడండి, నాకంతా అర్థమైపోయిందండి అనేటువంటి బాహ్యార్థాన్ని స్వీకరించమని కాదు. ఆయన చిన్ముద్రతో ఉన్నాడు. ఆ చిన్ముద్రను బట్టి నేను తెలుసుకున్నాను, ఇదంతా ఒట్టిదేననే సూచన అందులో కనపడుతోంది అంటే అది రూపంలో బొమ్మను చిత్రీకరించి అక్కడ పెట్టి దక్షిణామూర్తి కూడా ఒక స్వరూపంగా ఉన్నటువంటి ఆకారాన్ని కల్పించి చూపించి పెట్టారు ముద్ర. ఆ ముద్రలో చూసి బాహ్యంగా చూపెడితే నాకు అర్థమైపోయిందండి అనేటువంటి బాహ్య అర్థాన్ని స్వీకరించమని కాదు, అంతరార్థాన్ని స్వీకరించమని. నిజానికి గురు హృదయంలో కనుక నీవు స్థానాన్ని సంపాదించినట్లయితే, నువ్వు గురువు యొక్క హృదయంలో స్థానం సంపాదించినట్లయితే, గురువు ఏ స్థితిలో అయితే ఆ పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ స్థితిని అనుభవిస్తున్నాడో, గురువు ఏ స్థితిలో ఉన్నాడు? గురువు ఏ వ్యవహారం ఏ విధంగా చేస్తున్నప్పటికీ తాను ఆ పరమాత్మ స్థితిని ఏ విధంగా ఆ గురువు అనుభవిస్తున్నాడు, ఆ పరబ్రహ్మ స్థితిని ఆఫ్ అవుతుంది అప్పుడప్పుడు. ఆఫ్ అవుతుందే? మామూలుగా ఉన్నాయి సిగ్నల్స్ అయితే. లేదన్నా, ఆఫ్ ఏం కాలేదన్న, బాగా వస్తుంది. ఆయనకి నెట్ అప్ అండ్ అదే డౌన్ అదే అవుతుంది. వాళ్ళకి కాలేదులే. సరే ఏం సరే కాలే. సరే. నాదే అదే అదే. నాదే పొరపాటు ఉంటుందిలే. అంటే నీ ఫోన్కి పొరపాటు కాదు, నీ ఫోన్కి అందే సిగ్నల్స్తో కొంచెం కొరత ఏర్పడితే అప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. అట్లా ఒక పోయేది అన్ని ప్రాంతాలకు పోతుంటుంది. ఎక్కడైతే ఆ సిగ్నల్స్ తక్కువ ఉన్నాయో అక్కడ తక్కువ వినపడుతుంటుంది. కాబట్టి నిజానికి గురు హృదయంలో కనుక నీవు స్థానాన్ని సంపాదించినట్టయితే, గురువు ఏ స్థితిలో అయితే ఈ పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ స్థితిని అనుభవిస్తున్నాడో ఆ స్థితిని నువ్వు కూడా అనుభవించవచ్చు. నువ్వు ఆ గురు హృదయంలో స్థానం సంపాదించేటువంటి స్థితిలో ఉండాలి. నువ్వు ఆ గురువు చెబుతున్నటువంటి సూచనను అందుకోగలిగినటువంటి స్థితిలోకి నువ్వు రావాలంటే అంతకుముందు ఎక్కడి దాకా నిర్ణయం అయి ఉండాలి. నువ్వు ఆ జ్ఞాత కూటస్థుడు ఒక్కటేననేటువంటి నిర్ణయం దాకా నువ్వు వచ్చి ఉండాలి. వచ్చి ఉంటే ఇంక అక్కడి నుంచి ఆయన పొందుతున్నటువంటి పరబ్రహ్మ స్థితిని, పరమాత్మ స్థితిని, తాను అనుభవిస్తున్నటువంటి స్థితిని, తాను వ్యవహరిస్తున్నటువంటి స్థితిని, ఆ రెండింటిని బట్టి ఆ హృదయంలో గురు హృదయంతో నువ్వు కూడా ఆ స్థితిలో వర్తించడానికి ఏం అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ గురువు తొలగింపజేస్తాడు. తొలగింపజేసి నేను రహితమైపోయినటువంటి స్థితిలో నువ్వు ఉండు అని చెప్పడానికి ఏ విధంగా ఒక సూచన ఏదైనా చెప్పి అది లేనప్పుడు ఏ విధంగా ఉంది. ఓ వస్తువు దీంట్లోకి ఏర్పడడానికి ముందు ఖాళీ ప్రదేశంగా ఉంది. వస్తువు వచ్చి దాంట్లో కూర్చుంది. వస్తువుకు భౌతిక లక్షణాలు ఉన్నాయి. భౌతిక లక్షణాలను చూసి నువ్వు దాని యొక్క రూపురేఖలు ఇలా ఉన్నాయని, అది ఆ ప్రదేశం ఇట్లుందని చూస్తున్నావు. నీ చుట్టూ ఉన్నటువంటిదంతా దృశ్య ప్రపంచమే. ఆ దృశ్య ప్రపంచం లేనప్పుడు ఎట్లుండే అనేది ఊహలో ఊహించుకోవాలి నువ్వు. ఊహలో ఊహించుకున్న దృశ్య ప్రపంచమే లేనప్పుడు ఏముంది?
సృష్టికి కారణమైనటువంటి పైనుంచి కింద కనబడుతున్నటువంటి విశ్వం అంతా లేనప్పుడు ఏముంది? ఆ విశ్వం అంతా కృష్ణబిలంలో కలిసిపోయి సృష్టి అంతమైపోయిన తర్వాత ఏముంది? మళ్ళీ ఉత్పత్తి కాకుండా ఉన్నదంతా బయలుగానే ఉన్నది. ఎప్పటికీ ఉంది, మధ్యలో వచ్చిపోతుంది. ఈ విశ్వానికి కారణమైనది. కాబట్టి ఆ స్థితిలో ఈ గురువు ఎట్లున్నాడు? గురువు విశ్వంలో నేను ఉన్నానని కానీ, విశ్వం ఉంది నా చుట్టూ అని కానీ, చుట్టూ ఉన్నదాన్ని గుర్తెరుగుతున్నప్పటికీ గుర్తెరుగుతున్నదంతా కేవలం కలగాను, గుర్తెరుగుతున్న దాంట్లో గుర్తెరిగేది లేకుండా ఉంటే నేనున్నాననే భావన కానీ, విశ్వం ఉందనే భావన కానీ లేనటువంటి స్థితిలో ఇదంతా కలలో జరుగుతున్నటువంటి అంశం జరుగుతోంది అని మాత్రమే ఉండి లేనట్టుగా ఉంటాడు. ఉన్నట్టుగా అందరికీ బాహ్య జగత్తులో కనబడుతున్నప్పటికీ తన భావంలో తాను లేడు. బాహ్య జగత్తుకు ఆకారం కనబడుతోంది గురువు ఉన్నాడని. ఆయన ఉన్నాడు, అలాగే నీలాగే అందరిలాగా ఉన్నాడనే పద్ధతిలో వాళ్ళు చూస్తున్నారు, పామరత్వంగా చూసేవాళ్ళు. గురువు యొక్క భావనలో, శిష్యుని భావనలో గురువు లేడు. గురువుగా ఉన్నటువంటి రూపం ఉంది. గురువులో గుర్తెరిగే చైతన్యం, గుర్తెరిగే శరీరాన్ని ఏదైతే కారణ వస్తువుగా ఉన్నదో, ఏది సంకల్పించి మళ్ళీ నీకు జన్మకు కారణమవుతున్నదో, ఏది సృష్టికి కూడా అదే కారణమై ఉందో దాన్ని రైతుపరుచుకున్నటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ గురు శిష్యులు ఏకమయ్యే స్థితి అంటే, నువ్వు ఆ స్థితిని అనుభవించాలంటే నువ్వు ముందు గురు హృదయంలో కనుక స్థానాన్ని సంపాదించుంటే, ఏ స్థితిలో ఆ పరమాత్మ అనేటువంటి స్థితిని ఆ గురువు అనుభవిస్తున్నాడో, పరబ్రహ్మ స్థితిని నీవు కూడా అనుభవించవచ్చు. ఆ గురు శిష్యులు ఏకమయ్యే పద్ధతిలో మాత్రమే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమవుతుంది. ఈ మౌన వ్యాఖ్య అనేటువంటి ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే, ఇంక వాళ్ళిద్దరికీ మాట అనేది వేరుగా ఉండకూడదు, వాళ్ళిద్దరికీ వేరే అయినటువంటి భావనే లేదు. ఇద్దరు ఒకే రకమైన భావస్థితిని అనుభవించే స్థితిలో ఉన్నారు. వాళ్ళకి మౌన వ్యాఖ్య అనేది సాధ్యమవుతుంది. మౌన వ్యాఖ్యగా చెప్పినటువంటి దక్షిణామూర్తి మొదట సనక సనందనాథులకు బోధించినటువంటి కేవల సూచన ద్వారా వ్యాఖ్యానం లేకుండా మౌనంగా చెప్పినటువంటిది అది. అంటే అవాంగ్ మానస గోచరమని నువ్వు చెబుతున్నటువంటి ఈ పరమాత్మ స్థితిని ఇంద్రియములతో బోధించడానికి వీలు కాదన్నమాట. ఏదైతే అవాంగ్ మానస గోచరం ఇది, నువ్వు గుర్తుతో అంటే మనసుతో, మాటతో, నిర్ణయంతో ఏదైనా కూడా చూడడానికి కంటితో, కేవలం కంటితో చూసే దృశ్యం కాకుండా ఒకవేళ మనసుతో ఊహించగలిగి చూసేటువంటి దృశ్యంగా కనపడేది కాదు. ఇది దృశ్యమే కాదు, వస్తువు కాదు, రూపము కాదు, ఏది కాదు. కాబట్టి ఏ విధంగానూ నువ్వు తెలుసుకోగలగడానికి ఈ మనసుతో కానీ, శరీరంతో కానీ, కంటితో కానీ దేంతోనూ తెలుసుకునేది కాదు, ఇది చూడబడేది కాదు అని చెబుతున్నప్పటికీ ఈ పరమాత్మ స్థితిని ఇంద్రియములతో బోధించడానికి వీలు కాదు. ఇంద్రియాలతో తెలుసుకొని ఇంద్రియాలతో తెలియబడేదంతా కూడా, ఇంద్రియాలతో కనబడే దృశ్యం కానీ, ఇంద్రియాలతో స్పర్శగా కలిగింది, తన్మాత్రల ద్వారా గాలి తగిలింది, గాలి కనపడదు, అయినప్పటికీ తగిలింది అనే స్పర్శ కలిగింది, అట్టయినా తెలుస్తుంది. అట్లా స్పర్శల చేత కానీ, లేదా శబ్దం ఎక్కడో జరిగింది, నువ్వు ఇక్కడున్నావు, ఎక్కడో అక్కడెక్కడో మీ చేను దగ్గర లేకపోతే కొండ మీదనో ఏదో రాళ్ళు పేల్చడానికి పేల్చారు, చాలా దూరం ఉన్నప్పటికీ శబ్దం అయితే ఇటుకొచ్చి చేరి వినపడింది. అక్కడ శబ్దంగా వినపడే ఏదైనటువంటి తన్మాత్రల ద్వారా తెలియబడేటువంటి ఇంద్రియ గోచరమైనటువంటిది కాదు. కాబట్టి ఇంద్రియములతో బోధించడానికి వీలు కాదన్నమాట. కాబట్టి నువ్వు అనుభవజ్ఞానాన్ని పొందాలి కదా, ఆ నిర్ణయాన్ని పొందాలి కదా, ఆ వస్తునిచ్చే జ్ఞానాన్ని పొందాలి కదా. ఆ వస్తునిచ్చే జ్ఞానాన్ని పొందాలంటే ఎరుక లేదని నిరూపించాలి కదా, నిరూపించబడాలి కదా ఎరుక లేనిదని. ఆ పొందడం కోసమని గురు శిష్యుల యొక్క ఐక్యతా సిద్ధి ఒక్కటే సాధ్యమైంది. ఆ పొందాలి అంటే ఆ గురు శిష్యుల యొక్క ఐక్యత సిద్ధి అనేది కలిగితేనే ఆ లేనిదని నిరూపించే భావం నీకు అర్థమవుతుంది. ఆ ఎరుక లేనిది ఎప్పటికీ లేనిదే. ఈ తోచిందంతా కూడా, తోస్తున్నదంతా కూడా కలలో తోచి మేల్కుంటాను ఎట్లలేదు, జాగ్రత్తలో కూడా ఈ తోస్తున్నటువంటి జాగ్రత్తలో జరుగుతున్న కళలో నువ్వు ఊహ చెందుతున్నావు. అదే ఊహతో నువ్వేంటి ఇది లేనప్పుడు ఏ విధంగా ఉంటో అనేటువంటి స్థితిని నువ్వు నీ భావనలో నువ్వు లేనిదని నిరూపించబడాలి. కాబట్టి ఆ లేనిదని నిరూపించబడే కోసం ఈ విచారణలో భాగంగా నువ్వు
కళ దృష్టాంతం అనే స్వప్న దృష్టాంతాన్ని అనేక సార్లుగా ఎట్లా చెప్పారో, ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అని తోసేసుకుంటూ పోయిన తర్వాత ఆఖరికి ఏంది లేదో అది ఏదైతే తెలుసుకుందో ఇది లేనిదని, ఆ తెలుసుకున్నది కూడా లేనిది అని నిరూపించబడాలి కదా. ఆ తెలుసుకున్నది అన్నీ ఇది లేనిది అంటూ వాటికి పోయిన తర్వాత అది కూడా లేనిదే అని నిరూపించబడాలి కదా. ఆ పొందడం కోసమని గురు శిష్యుల యొక్క ఐక్యతా సిద్ధి ఒక్కటే సాధ్యమై ఉన్నది. అటువంటి ఐక్యతా సిద్ధిని నువ్వు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు ఆ కేవల జ్ఞానాన్ని సాధించడానికి, కేవల జ్ఞానానుభవాన్ని పొందడానికి అర్హతను సంపాదిస్తావు. నువ్వు ఆ స్థితిని పొందితే తప్ప గురువు యొక్క హృదయం ఒక్కటిగా ఉన్నటువంటి ఆ భావంతో నువ్వు మమేకమయ్యే స్థితి వస్తే తప్ప నువ్వు ఆ కేవల జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆ కేవల జ్ఞానం యొక్క అనుభవాన్ని పొందడానికి అర్హతను సంపాదించిన వాడివి అవుతావు. ఆ మౌన వ్యాఖ్య అర్థమైనటువంటి స్థితి వస్తుంది నీకు కూడా, ఆ గురు హృదయంలో నీకు స్థానం ఉంటే. కాబట్టి గురువు గారు కనబడగానే అందరూ చేసేటువంటి పని ఏమిటంటే పాదాల మీద పడిపోవడం. గురుపాదములు నన్ను ఎవరో అడిగారు, ఇందాక ఉదయం ఎవరో స్వామివారిని అడుగుతున్నారు, ఏంటండి అంటే తతః కిం గురో అంగ్రీ పద్మే తతః కిం అనాత్మ శ్రీ విగర్హణం అని ఆదిశంకర్లు చేసినటువంటి ఈ గురుపాదములను ఆశ్రయించడం అంటే అర్థము ఆదిశంకర్లు చెప్పినటువంటి ఇది తప్ప ఏమీ లేదు, ఈ గురుపాదములు తప్ప ఇంకేమీ లేదు, గురువుని ఆశ్రయించి ఇంకా అది తప్ప గురుపాదము తప్ప మరొకటి లేదు అని గురుపాదుకాస్తవంలో చెప్పినటువంటి దాన్ని ఆశ్రయించడము అంటే ఏంది? ఆశ్రయించడం అంటే కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి ఒక పటమో విగ్రహమో లేక సశరీరులైనటువంటి వాళ్ళ పాదములో మీద పడిపోవడం కాదు. నీవు ఎలా జీవిస్తే గురువు గారి హృదయంలో స్థానాన్ని సంపాదించగలుగుతావో అలా జీవించడమే వాళ్ళు గమనించేది. నీ జీవితాన్ని నీ జీవనాన్ని గమనిస్తారు గురువులు. కాబట్టి గురుపాదములు నేను పట్టాను అంటే కనబడుతున్నటువంటి ఆ రెండు కాళ్ళతో దేహంతో ఉన్నటువంటి ఆ పాదములు పట్టావంటే మొదట్లో ప్రారంభ స్థితిలో ఆ గురువు కర్పణ అంటే నీ యొక్క నేను ప్రత్యేకంగా లేను, నీకు సర్వస్వ శరణాగతి పొందుతున్నానని పట్టావు. ఇంకా పట్టిన తర్వాత ఆ విధంగా నడుచుకోవడమే ఆ పాదం పట్టడానికి అర్థం. గురువు లేడు ఇక్కడ, పాదం శారీరకంగా కనపడే పాదం లేదు, లేకపోయినప్పటికీ గురువాక్యమే పాదం. ఆ గురువాక్యమే గురుపాదంగా భావించి దాన్ని నువ్వు స్థిరీకరింపజేసుకోవడమే. ఎక్కడో ఉన్నాడు ఫోటో పెట్టుకొని ఆ విగ్రహం పెట్టుకోనో లేకపోతే ఇంకో దాన్నో లేకపోతే శరీరంలో ఆ వస్తురూపకంగా కాదు, నువ్వు భావరూపకంగా ఆ గురుపాదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు ఎలా జీవిస్తే గురువు గారి హృదయంలో స్థానం సంపాదించగలుగుతావో అలా జీవించడమే ఆ గురుపాదాన్ని పట్టుకోవడం అంటే. అలా జీవించడమే వాళ్ళు గమనించేది. నీ జీవనాన్ని గమనిస్తారు కాబట్టి, నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షేచ్ఛను కూడా గురువు గమనిస్తాడు కాబట్టి, నీలో ఉన్నటువంటి కేవల జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి తహతహ నీలో ఉందా లేదా అనేది కూడా గురువు గమనిస్తారు కాబట్టి, నీవు సాధిస్తున్నటువంటి మార్పునంతా కూడా గురువు గమనిస్తారు కాబట్టి, నువ్వు ఒక్కొక్క మెట్టుగా ఇంతకుముందు ఉన్నట్లున్నావా, కొంతైనా తెలుసుకున్నావా, నువ్వు మాట్లాడిన దాంట్లో మార్పు వచ్చిందా లేదా అనేటువంటి దాన్ని గమనిస్తాడు. మార్పు రాకుండా కేవలం ఆ మాట్లాడుతున్నటువంటి దానిలో మార్పు రాకుండా నువ్వు ఒక మెట్టు ఎక్కినట్టు కానీ, నీలో ఆ రకమైనటువంటి సందేహం కలిగినట్టు కానీ, నీలో పరిప్రశ్న కలిగినట్టు కానీ, పరిప్రశ్న అంటే ఒక ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే దాన్ని మళ్ళీ దాంట్లో ఏదైనా సందేహం ఏర్పడితే అది నివృత్తి చేసుకోవడానికి లోపల కలిగేటువంటి పరిప్రశ్న నీలో కలిగిందా లేదా, కలుగుతోందా లేదా, ఆ కలిగినటువంటి దాని ప్రకారం ప్రవర్తిస్తున్నావా లేదా అనేది గురుమూర్తి గమనించగలుగుతారు. కాబట్టి నీవు సాధిస్తున్నటువంటి మార్పును కూడా గురువు గమనించి నీకు ఏ ఏ స్థితుల్లో ఏ ఏ విధంగా చెబితే అందులో నుంచి నువ్వు ఇంకొక మెట్టెక్కుతావో ఆ విధమైన బోధలో చెప్పుకుంటూ వెళ్తారు. దివ్యజ్ఞాన పరిధిలో దైవీ ప్రణాళికలో భాగం అది అవడానికి నువ్వు చేస్తున్నటువంటి త్యాగశీలతను కూడా గమనిస్తారు. గురువు
ఈ దివ్య జ్ఞానం నువ్వు పొందడానికి ఏ దివ్య జ్ఞానం కోసమైతే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళావో ఆ దైవీ ప్రణాళికలో భాగం అవడానికి నువ్వు చేస్తున్నటువంటి త్యాగశీలత అంటే నువ్వు నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు. నీ ఇతరత్రా వచ్చేటువంటి ఏవైతే నీకున్నాయో బంధనాలను వాటిని త్యాగం చేస్తున్నావు. త్యాగం చేయడం అంటే అన్నీ విడిచిపెట్టమ్మని కాదు. నీ సమయంలో దాని కొరకు కేటాయించి నీ భావం దాని వైపు కొనడమే. అన్ని విషయాల్లో కేటాయించకుండా వాటిలో నువ్వు చేసేటువంటి త్యాగశీలత, కష్టాన్ని నేను లెక్క చేయకుండా, నీకున్నటువంటి ఇబ్బందులను లెక్క చేయకుండా, నీకున్నటువంటి ఎన్ని వ్యవహారాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఒక పక్కకు నెట్టేస్తూ అవి మామూలుగా జరిగేటివేననే భావంతో నువ్వు ఎవరైతే త్యాగశీలతంగా నేనున్నది నా లక్ష్యం అందుకొరకే, దానికి తప్ప ఆ దాంట్లో నేను ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ నేను దీని కొరకు తప్పక నేను కేటాయించాలని చెప్పి నువ్వు వస్తురీత్యా కానీ ఇతరత్రా రీత్యా కానీ ఏదైనా కానీ నాకు దీనివల్ల పోతే నాకు ఊరికే ఖర్చులు పెరుగుతున్నాయనో ఇంకో రకమైన భావాలన్నీ ఉండేవాళ్ళు త్యాగశీలత లేకుండా అయిపోతారు. ఇంకా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పరిమితి అటువరకే ఉంది. నా పరిమితి ఇది కాదు, అపరిమితమైనటువంటి ఎప్పటికీ స్థిరంగా నిలిచిపోయేటువంటి కేవల జ్ఞానం కోసం, దివ్య జ్ఞానం కోసమే నేను ఉన్నాను అనేటువంటి త్యాగశీలతలో ఉండాలి. దివ్య జ్ఞానం అని ఏర్పరిచారు. దివ్య జ్ఞానము అంటేనే ఒక పదం గుర్తుకొస్తుంది మనకు. దివ్య జ్ఞాన సమాజం అనేది స్థాపించారు ఆమె అని బిసెంట్ మన దేశానికి వచ్చి వేదాంత తత్వంలో దివ్య జ్ఞాన సమాజం అని మద్రాసులోని అడయారులో స్థాపించింది 1895లో. దాంట్లో కృష్ణమూర్తిని కూడా, కృష్ణమూర్తి పుట్టిండే 10 ఏళ్లకే తీసుకుపోయింది. జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లిలో పుట్టారు ఆయన. ఆయన దివ్యజ్ఞాన సమాజంలో ఉన్నతునిగా శ్రీకృష్ణునంత వాడిగా స్థిరీకరింపజేయాలి, అంత గొప్పగా మలచాలి అనేది లక్ష్యం. అందుకనే ఆమె దత్తత తీసుకుంది ఆయన్ను. నారాయణమూర్తి అనే ఆయన బ్రిటిష్ కాలంలో తహసీల్దార్ మదనపల్లిలో. ఆయన కుమారుడే జిడ్డు కృష్ణమూర్తి. నేను 19 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారి ఆయన బోధనలు వినడానికి వెళ్ళా. ఇంటర్మీడియట్ చదువుతుండగా ఆయన ఇండియాకు వచ్చాడంటే వారం రోజులు విసి వ్యాలీలో బోధించడానికి వచ్చాడంటే అప్పుడు ఈ దివ్యజ్ఞానము అనేది ఆ దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు పెట్టిన సంఘం పేరే దివ్యజ్ఞాన సమాజం. దాంట్లో ఆ పరిధిలో నువ్వు ఏ విధంగా దివ్యజ్ఞానం పొందడానికి గురువు దగ్గరికి చేరావో ఆ చేరినప్పుడు నువ్వు దేన్నైనా సరే త్యాగం చేసే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా అనే త్యాగశీలతను కూడా గురువు గమనిస్తారు. ఆ త్యాగశీలత నీలో ఉందా లేదా అనేది కూడా. కాబట్టి అదంతా ఏదో ఇయ్యాలని కాదు. త్యాగశీలత అంటే అవసరమైనప్పుడు ఇచ్చేటట్టుగా కూడా ఏదైనా ఆ కార్యక్రమానికి ఖర్చు అవుతుందంటే దాన్ని పెట్టేటట్టుగా అయినా ఉండగలగాలి. అట్లాగే నీ సమయాన్ని కేటాయించేటట్టు ఉండాలి. నీ లక్ష్య పరిధిలో ఏమేమి అడ్డంకులు వస్తున్నాయో ఆ అడ్డంకులను త్యాగం చేసేటట్టుగా ఉండాలి. నీ లక్ష్యం చేరడానికి, గురువు చేరడానికి నువ్వు పోయినప్పుడు నీకు వచ్చేటువంటి అడ్డంకుల్ని త్యాగం చేసేటట్టు ఉండాలి. ఇవి చాలా ముఖ్యం. త్యాగం లేనిదే అమృతత్వం సిద్ధించదు. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి త్యాగం అనేది లేకపోతే ఆ అమృతత్వం అనేది సిద్ధించదు. త్యాగం అనేది లేకపోతే ఏమవుతుంది? త్యాగం లేనివాడు ఏ విధంగా ఉంటాడు? త్యాగం అంటే కేవలం డబ్బు కానీ కాదు. ఏదేదైతే ఏవి నీకు ఇది సమస్యగా ఉన్నది, ఇది తొలగించుకుంటే తప్ప నేను ఈ మార్గంలో పయనించలేనంటే అది తొలగించుకుంటావా లేదా? దాన్ని వదులుతావా లేదా? దానివల్ల నాకు నష్టం కలుగుతుంది, కలిగితే కలగనీలే అనేటువంటి స్థితిలో ఉంటావు. కాబట్టి అట్లా లేకుండా ఉంటే ఈ అమృతత్వం అనే దాన్ని సిద్ధించదు. కాబట్టి మీరందరూ కూడా అన్నిటికీ కలిపి ఒకే ఒక పేరుంది. వీటన్నిటికీ కూడా కలిపి ఒకే ఒక పేరు ఏంటంటే సల్లక్షణములు, అంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు. వీటన్నిటిని కలిపి ఏమంటారంటే సల్లక్షణములు. అంటే ఆ లక్షణములని మీ జీవితంలో కలిగి ఉండాలి. ఆ ఉత్తమమైన లక్షణాలు ఏవైతే చెప్పారో ఆ ఉత్తమమైన లక్షణాలని కలిగి ఉండాలి. అవన్నీ ఉత్తమ లక్షణాలు కలిగి ఉండకుండా ఉంటే ఏ విధంగానూ ఈ అమృతత్వం స్థితిలో ఉన్నటువంటి దివ్య జ్ఞానం పొందడానికి అర్హులవుతారు? ఆ లక్షణాలన్నీ ఉంటేనే అర్హులవుతారు. కాబట్టి సల్లక్షణములు, ఆ లక్షణముల్ని మీ నిత్య జీవితంలో, మీ నిజ జీవితంలో కూడా కలిగి ఉండాలి.
కేవలం అది కాసేపు అది విన్నంతసేపు, వినడానికి పోయినంతసేపు కాదు. నిజ జీవితంలో కూడా ఆ ఉత్తమ లక్షణాలు ఉండాలట. నిజ జీవితంలో మామూలు వేదాంత పరం కాకుండా బాక్యం లేకపోయి నువ్వు వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా ఉత్తమమైనటువంటి ఆ లక్షణాలన్నీ నీకు ఉండాలి. గురువుని ఆశ్రయిస్తున్నావంటే నీలో ఎటువంటి స్థితి ఉండాలి అని అంటే, నది కడలిలో ప్రవేశించేటప్పుడు ఎలా ప్రవేశిస్తుందో అటువంటి హృదయ స్థితి ఉండాలి. తన యొక్క అస్తిత్వం లేదు, ఎక్కడో పుట్టింది. ఇప్పుడు గోదావరి ఎక్కడ? నాసికా త్రియంబకం అనే చోట పుట్టింది, మహారాష్ట్రలో. అక్కడి నుంచి తెలంగాణలో ప్రవేశించి, అక్కడి నుంచి ఆంధ్రలో ప్రవేశించి, ఆఖరిలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది. అక్కడి వరకు దాని పేరు గోదావరి. దాంట్లో పోయి కలిసిన తర్వాత దానికి ఆ పేరు ఉందే, గోదావరి అనేది ఉందే సముద్రంలో కలిసిన తర్వాత. కృష్ణానది పడమటి కనుమల్లో మహాబలేశ్వరం దగ్గర పుడుతుంది. 1467 కిలోమీటర్లు ప్రయాణించి ఆఖరికి సముద్రంలో కలుస్తుంది. ఆ 1467 కిలోమీటర్లలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రవహిస్తుంది. మిగిలిన దాంట్లో అంతా 200, 300, 400 కిలోమీటర్లే. మహారాష్ట్ర దగ్గర నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశంలో మళ్ళా సముద్రంలో కలుస్తుంది. అక్కడి వరకు దానికి ఆ పేరుంది, దానికి ఆ అస్తిత్వం ఉంది. నేను కృష్ణానదిని అనే కృష్ణానది ఆ దాని యొక్క స్వరూపం ఎక్కడ పోతుంది ఏంటి అనేది. ఆ సముద్రంలో పోయి కలిసిన తర్వాత ఇంకేడుంది? కృష్ణానది లేదు, గోదావరి లేదు. ఆ నీళ్ళలో కలిసినప్పుడు ఏ విధంగా తన అస్తిత్వం పోతుంది, తానే లేకుండా అయిపోతాడు. లేకపోయినా సరే అందులో పోయి కలవాల్సిందే. అందులో పోయి కలిసిన తర్వాత ఇంక మళ్ళీ నీకు ప్రత్యేకమైనది ఏమీ లేదు, నువ్వే లేవు. కృష్ణానది లేదు, గోదావరి లేదు, అంతా ఒక్కటైపోయింది. అటువంటి హృదయ స్థితి నీకు ఉండాలి. గురువు దగ్గరికి పోతున్నావంటే నిన్ను రహితం చేసుకొని నువ్వు తాయాత్మ స్థితి, గురువు యొక్క హృదయంలో కలిసిపోయే స్థితిలోకి పోవాలి, ఆ అనుభూతితో పోవాలి. అటువంటి తాయాత్మ తానుభూతిని నువ్వు పొందాలి. నీవు లేవు, గురువు మాత్రమే ఉన్నారు, నేను లేను. నీవు లేవు, ఈశ్వరుడు మాత్రమే ఉన్నారు. ఆ ఈశ్వరుడు అంటే అఖండ ఎరుకగా ఉన్నటువంటి, సర్వకర్తగా ఉన్నటువంటి అది మాత్రమే ఉంది. అది కూడా రహితమైపోతే ఆ రహితమైనటువంటి స్థితి గురువులో ఉంది. ఆ రహితమైనటువంటి స్థితి గురువులో ఉంది కాబట్టి నువ్వు గురువులో మమేకమైపోతే నీకు ఇవన్నిట్లో నుంచి ఒక్కటి ఏదీ లేదు, ఉన్నది ఒక్కటే. ఆ ఉన్నది ఒక్కటిగా ఉన్నటువంటి దాంట్లో నువ్వు ఉన్నావు. ఆ నువ్వు అనే పోగొట్టుకుంటే నువ్వు కూడా లేవు. కాబట్టి నేను లేను, గురువు మాత్రమే ఉన్నాడు. నేను లేను, అఖండ ఎరుకైన ఈశ్వరుడు అనేది ఉంది. నేను లేను, ఈ ఈశ్వరుడు సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి ఏ ప్రకాశం కలిగిందో శక్తి ఆ పరమాత్మ మాత్రమే ఉన్నాడు అనేటువంటి తాదాత్మతాభూతిని పొందితే నువ్వు గురువులో ఐక్యమై నిన్ను కూడా నువ్వు అనేటువంటి ప్రత్యేకంగా లేనటువంటి నిన్ను రహితపరిచేటువంటి మార్గం కలుగుతుంది. అప్పుడు కేవల జ్ఞానాన్ని పొందడానికి సంసిద్ధతను పొందుతావు. కేవల జ్ఞానం తప్ప మరేమీ లేదు. ఏ జ్ఞానం? సర్వమును తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం. ఆ సర్వమును తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం సమిష్టి చైతన్యంగా ఉంది. వ్యష్టి చైతన్యంగా నువ్వు విడదీసుకొని జీవుడుగా భావించి ఉన్నావు. దాంట్లో నుంచి అధిగమించిన స్థితిలో ఆఖరికి తేలింది ఏంటి అంటే ఉన్నది ఒక్కటే చైతన్యం, అన్య వస్తువే లేదు. ఆ చైతన్యమే అవ్యక్తంలో నుంచి కల్పించుకొని వచ్చి సర్వసృష్టిని చేసింది. అది నాలోనూ ఉంది, నీలోనూ ఉంది, సర్వత్రా ఉన్నది. తెలియబడే వరకు తెలియలేదు కాబట్టి జీవుడుగా ఉన్నావు. తెలియబడిన తర్వాత ఆఖరుగా తేలిన అంశం ఏమిటంటే ఉన్నది ఒక్కటే, అది పరమాత్మ అనే అఖండ ఎరుక. అది రహితమైపోతే, అది రహితమైనటువంటి గృహృదయంలో నువ్వు చేరితే నువ్వు రహితమైపోయావు. నిన్ను లేకుండా చేసేటువంటి, నిన్ను లేకుండా అని అంటే నీ శరీరాన్ని లేకుండా అంతమొందించడం కాదు. నీ శరీరంలో ఏదైతే నువ్వు ఉన్నట్టుగా భ్రాంతి చెందడానికి కారణమైనటువంటి గుర్తెరిగే తెలివి ఉందో దాన్ని లేకుండా చేస్తాడు. అది లేకుండా పోవడం గురువు చేసేటువంటి పని. కాబట్టి ఆ ఉన్నది ఒక్కటేననేటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుతావో అప్పుడు నువ్వు కేవల జ్ఞానాన్ని పొందడానికి సంసిద్ధుని అవుతావు. ఇది నిరపేక్ష పద్ధతి. నిరపేక్ష పద్ధతి అంటే ఆపేక్షించేది ఏమీ లేదు, అన్నిటినీ నిరసన తెలిపే పద్ధతి ఇది. సాపేక్ష పద్ధతి ముందే చెప్పాం, మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన పని లేదు, ముందుగానే చెప్పాం. సాపేక్ష పద్ధతి అంటే దేన్నైనా సరే ఆపేక్షించడం, అది కావాలనడం. కావాలనే పద్ధతిలోంచి అయిపోయింది.
రావాలనే పద్ధతి లేదు. ఇంకా కొద్దిగా ఉంది, 2 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి పుస్తకమే అయిపోతుంది, 2 నిమిషాలు ఉండండి. నిర్ణయం రెండు పద్ధతులు ఉన్నాయి నిర్ణయం తీసుకోవడానికి. నిర్ణయం అనేది 2 పద్ధతులు. ఒకటేమో వస్తునిచ్చే జ్ఞానం. వస్తువు కనపడుతున్నటువంటి దాన్ని గురించి నిర్ణయించే అన్ని ఇది ఇలాంటిది అని చెప్పి నిర్ణయాత్మకంగా దాని యొక్క జ్ఞానం, వస్తునిచ్చే జ్ఞానం. ఇక విపర్యయ జ్ఞానం అన్నాడు. ఇది ఏదంటే ఈ వస్తువు కనపడకపోయినప్పటికీ తెలియబడే జ్ఞానం ఉండొచ్చు. విపర్యయ అనే పదాన్ని వినలేదు, చూడాలి మరి దాంట్లో ఏముంది అనేది. కాబట్టి వస్తునిచ్చే జ్ఞానమేమో సాపేక్షం కాబట్టి విపర్యయ జ్ఞానం అంటే నిరపేక్ష జ్ఞానం అయి ఉండొచ్చు. విపర్యయం అంటే పర్యాయం లేనిది విపర్యయ జ్ఞానం అని ఇచ్చాడు. సాపేక్ష పద్ధతి ఇదంతా విపర్యయ జ్ఞానమే. ఇక్కడ అంతా కూడా అనేక తీరుల్లో వస్తునిచ్చే జ్ఞానం అనేటువంటి కేవల జ్ఞాన పద్ధతిలో లింగాంగ భంగం ఎట్లా అవుతుందో మాత్రమే అనుభూతి కలిగేటట్టు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంది, వస్తునిశ్చయ జ్ఞానంలో వస్తువు దేహం కాటి నుంచి మొదలుపెట్టి కనపడేటువంటి దృశ్య ప్రపంచంలోని జగత్తు అంతా విచారించితే ఆ విచారించే పద్ధతిలో ఏమిటి, అదంతా సాపేక్ష పద్ధతిలో జరిగింది. నిరసన పద్ధతిలో ఏం జరుగుతుంది అంటే కేవల జ్ఞాన పద్ధతిలో ఏ జ్ఞానం అయితే ఈ సర్వమునకు కారణమైందో అది లింగాంగ శరీరంగా ఉంది. లింగాంగంగా అంటే సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యంగా ఉంది. దాన్ని భంగపరచడమే, లింగాంగ భంగం ఎట్లవుతుందో మాత్రమే తెలియాలి. మామూలుగా శరీరం భంగం చేయడం అనేది శరీరం తనంతకు తానుగా కృషించి ఏమీ చేయకపోయినప్పటికీ అది ఎట్లాగో నశించి లాస్ట్కు అది దానంతకు దాటే పోతుంది. శరీరం ఉన్నట్లుగానే ఏ లింగాంగం అయితే సూక్ష్మ శరీర పరిధిలో సర్వజ్ఞానానికి కారణమైనదో దాన్ని ఎట్లా భంగం చేసుకోవాలో అది అనుభూతి కలిగేటట్టు మాత్రమే గురువు చెప్తారు. దాని అనుభూతిలో నువ్వు ఏ కేవల జ్ఞానం అనేటువంటి సూక్ష్మ శరీరం అనేటిది లేకుండా అయిపోతుందో అది చేస్తారు. కాబట్టి లింగ విచారణ, అంగ విచారణ ఈ రెండే విచారణలో ఉండేది. లింగ విచారణ అంటే జ్ఞానంగా ఉన్నటువంటి ఏ జ్ఞానం అయితే సర్వము తెలియబడుతుందో అది గుర్తెరిగే చైతన్యం. అంగ విచారణ అంటే ఈ శరీరంతో పాటు ఉన్నటువంటి భౌతిక ప్రపంచము, ఈ మొత్తం దృశ్య ప్రపంచం అంతా. కాబట్టి విచారణాశీలతకు సంబంధించినటువంటి అంశాలు అక్కడేమీ ఉండవు. విచారణకు సంబంధించినటువంటి అంశాలు అక్కడేమీ ఉండవు. ఇంకా సూచ్యార్థకమైనటువంటి సూచనతో ఆ లింగ శరీరంగా ఉన్నదాన్ని భంగపరిచేటువంటి సూచనతో అది లేనిది ఏ విధంగా లేదో తెలుసుకొని అది లేకుండా అయిన తర్వాత నువ్వే విధంగా లేవంటే నీ భావంలో ఆ విధమైనది ఏదీ లేదు. నీ భావరహిత స్థితిని పొందేటువంటి భావనలో ఆ ఊహాత్మకంగా మాత్రమే అది గుర్తెరిగేది. అది కాబట్టి లక్ష్యమును సూచించేటువంటిది 1-2 మాటలు మాత్రమే ఉచ్చరిస్తారు. ఆ లక్ష్యం ఇది, దాంతో నువ్వు ఇదిగో ఈ స్థితిలో నువ్వు లేకుండా పోగలవు అని. ఒకతో వారి మాటలు కూడా అవసరం లేదు, వారి యొక్క కనుసైగలే సరిపోతాయి. అటువంటి కనుసైగల ద్వారా చెప్పి చూపించగలిగినటువంటిదే ఇప్పుడు దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య అనేది. వారి యొక్క మౌనమే సరిపోతుంది. వారి మౌనాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతను నువ్వు సంపాదిస్తావు. కాబట్టి మీరందరూ కూడా గురువును ఆశ్రయించడం అంటే దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఆశ్రయించడం. ఆ గురువులో ఉన్నటువంటి తాను అశరీరుడై ఉండి మామూలు రూపంతో అందరిలాగే కనపడుతున్నప్పటికీ తాను లేని స్థితిలో లేనెరుకలో దిగివచ్చి నిన్ను తరింపజేయడానికి, నిన్ను దాటింపజేయడానికి వచ్చినటువంటి ఔన్నత్య స్థితి ఆ గురువులో ఆల్రెడీ ఉంది. కాబట్టి గురువులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దానివల్ల వనగూరేటటువంటి పరమ ప్రయోజనాన్ని, ఆ పరమును తెలుసుకునేటువంటి ప్రయోజనం, పరమ ప్రయోజనం అంటే పరమును తెలుసుకునే ప్రయోజనం, పరములో నీవు స్థిరపడేటువంటి ప్రయోజనం. ఆ పరములో స్థిరపడి అంటే పరమ భావనలో తెలిసి మళ్ళీ వ్యవహారంలోకి దిగొచ్చినప్పుడు వ్యవహారంలో దిగొచ్చి నేను ప్రవర్తిస్తున్నది కూడా కలగా భావించకుండా తీవ్రమైన కోపావేశాలతో మళ్ళీ ప్రవర్తించినారనుకో, వ్యవహారం లేకొచ్చి స్థిరపడినట్టు కాదు. ఆ పరమ ప్రయోజనంగా తెలుసుకున్నప్పటికీ పరమ పదమును మళ్ళీ దిగొచ్చినప్పుడు వ్యవహారంలో వేరుగా ఉంటే స్థిరపడేటువంటి స్థిరపడలేదు అని స్థిరపడేటువంటి ప్రయోజనం కలగాలి.
ఆ విధమైన స్థితిలో స్థిరపడాలి. ఆ విధిగా లక్ష్యము దిశగా మీరందరూ జీవితంలో సాధించాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. ఇది గురు పౌర్ణమి నాడు విశాఖపట్నంలో జరిగినటువంటి దాన్ని వ్యాఖ్యానాన్ని పుస్తకంగా మలిచినటువంటిది దీనికి అయిపోయింది. ఇంకా మిగిలింది 3 పేజీలు ఉంది. అదేంటంటే త్రిగుణములు. అది రేపు నేను ఉండట్లే, ఇప్పుడు మనపల్లికి బయలుదేరుతున్నా అక్కడ. కాబట్టి రేపు ఉదయం ఎక్కడదాటి చెబుతాడు ఈ త్రిగుణములు అనేది. సమయం సరిపోయింది. అందరికీ మంగళం చెప్పండి. మంగళహారతి ఇస్తే అందరికీ మంగళం చెబుదాం. మంగళం చెప్పప్పా. మర్చిపోయినాడా ఏంది? వెంకటేశ్ మ్యూట్ కట్ అయినట్టు. మర్చిపోయినాడు. వెంకటేష్ లేడు, కట్ అయినాడు. మరి సిగ్నల్ లేదో రాలేదు. సరే, ఎవరు మంగళం చెప్పండి అన్న. మంగళం గురుదేవాయ మకనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై జై. జై గురు.